హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎండుమిరపకాయలు వేసి చికెన్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేసే ఉంటారు, కానీ నేను చెప్పిన విధంగా అయితే ఎప్పుడు మీరు చేసి ఉండరు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎప్పుడు ఇదే ఫ్రై చేసి పెట్టమంటారు, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తూ మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఒక 1 అవర్ ముందుగా ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు తీసుకోండి. అంటే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి, అలాగే మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి. 1 అవర్ ముందుగా నానబెట్టుకుంటే మనం మిక్సీ చేసినప్పుడు ఈజీగా పేస్ట్ అవుతాయి. అలాగే నేనైతే చికెన్ ఒక 1/2 kg తీసుకున్నాను. బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాను. అలాగే మీడియం సైజు పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రై కోసం మనం బోన్తో ఉన్న చికెన్నే తీసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ దగ్గరుండి మనం చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముందుగా నేను తీసుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక నేను ఏమీ వేయలేదండి, డైరెక్ట్గా ఆయిల్ వేసి ఆయిల్లోనే చికెన్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పైన మూత పెట్టుకుని అలా చికెన్ని దగ్గరుండి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే కనుక చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా పైన మూత పెట్టుకొని మనం చికెన్ని కలుపుకుంటూ స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం 1 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలు ఏంటంటే మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్లో నానబెట్టుకుంటే ఎండుమిర్చి అనేవి కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి తొందరగా పేస్ట్ అవుతాయి. మనం వాటర్ ఉంది కదా, ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న వాటర్, ఆ వాటర్ వేసుకునే ఈ ఎండుమిర్చిని అయితే మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఒకవైపు చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది, లోపు మనం ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, మంచి రెడ్ కలర్లో మనకి ఈ పేస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎండుమిరపకాయలు నేనైతే ఒక 15 వరకు తీసుకున్నాను. దాన్ని బట్టి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి మీరు నానబెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్లోని వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు 1 కప్పు వరకు చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ చికెన్లో వేసుకోండి. ఆనియన్స్ ముందు వేయకూడదండి, చికెన్లోని వాటర్ అంతా బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుని చికెన్లో బాగా వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ ఉప్పు అలాగే పసుపు అయితే వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా వేసుకుని బాగా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి పెద్దగా అంటుకోదు, ఆయిల్ తక్కువైనా సరే. అలాగే మీరు మామూలు కడాయిలో చేసినట్లయితే కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి, లేదంటే ముక్కలు పీస్ అయిపోతాయి. కాబట్టి కొంచెం ముక్కల్ని చాలా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ కడాయి అయితే అంటుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి పర్వాలేదు. అలాగే ఇప్పుడైతే నేను మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే నేను జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఈ 4 వేసి పేస్ట్ చేశాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అలాగే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అలాగే జీలకర్ర పౌడర్ కూడా అయిపోయింది. ఇంకెందుకని చెప్పి నేను జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి అయితే వేసేసాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీరు మామూలు కడాయిలో చేస్తుంటే కనుక కిందకి పైకి జాగ్రత్తగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా కారం అయితే ఏమీ వేయకూడదండి, ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసేసాం కాబట్టి ఇంకా కారానికి బదులుగా ఈ ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి.
ఇది ఫ్రై లాగా వస్తుంది, అలాగే గ్రేవీలా అయితే ఏమీ రాదు కాబట్టి కొంచెం ముద్ద కర్రీలా కూడా ఉంటుంది. దానికోసం మీరు కర్రీ అనుకున్నా పర్వాలేదు, లేదా చికెన్ ఫ్రై అనుకున్నా పర్వాలేదండి. టేస్ట్ మాత్రం ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయవలసిన మంచి రెసిపీ అనమాట. నేను ట్రై చేసి బాగుంటేనే నేను మీ వరకు తీసుకొస్తాను, మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటానండి. అది ఒకవేళ బాగాలేదు, బాగా రాదు అని అనిపిస్తే కనుక నేనైతే మీకు షేర్ చేయను. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయవలసిన మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, ఒక మంచి టేస్ట్తో ఎలా చేసావని తప్పకుండా మిమ్మల్ని అయితే అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు అయితే మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఏంటి టమాటా వేస్తున్నది ఫ్రైలో అనుకోకండి, టమాటా వేసుకోవడం వల్ల అక్కడక్కడ పుల్లగా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే టమాటాని స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ టమాటా వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి పీసెస్ అనేది కొంచెం పుల్లగా తగులుతాయి అన్నమాట. చూసారు కదా, టమాటా అయితే బాగా మగ్గిపోవాలి, అంటే చివరిలో వేసాం కాబట్టి టమాటా ముక్కలు చిన్నవి కట్ చేసుకుని వేసుకోండి. అలాగే బాగా మగ్గేంత వరకు కూడా మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆపుతాం అనగా ముందుగా కొంచెం కరివేపాకు, అలాగే జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పును కూడా ఒక కప్పు వరకు వేసుకోండి. ఈ జీడిపప్పు కరివేపాకు కూడా చివరిలో వేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా ఈ జీడిపప్పు కరివేపాకు అయితే వేసుకోండి. ఈ కర్రీకి జీడిపప్పు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుంది. అలాగే టమాటా కూడా మర్చిపోకుండా వేసుకోండి. అంటే ఫ్రైలో టమాటా వేస్తున్నారు ఏంటి అనుకోకండి, చెప్తున్నాను కదా, ఇది ఫ్రై అనుకుంటారో లేదా ముద్ద కూర అనుకుంటారో, ఏది పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కర్రీ అయితే మాత్రం అదిరిపోయిందండి. అంటే మనకి గ్రేవీ ఉండదు కాబట్టి కర్రీ అనుకోకర్లేదు, అలాగని ఫ్రై పీసెస్ లాగే వస్తుంది కాబట్టి మనం ఫ్రై అని ఎక్కువగా అనుకోవచ్చండి. నేనైతే నాన్ స్టిక్ కడాయిలో చేశాను కాబట్టి తక్కువ ఆయిలే వేసి చేశాను, అందుకే అంటుకోకుండా వచ్చింది. మీరు మామూలు కడాయిలో చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో, ఆయిల్ అనేది మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఇది పీసెస్ కిందే వస్తుంది, అందుకే ఇంకా చికెన్ ఫ్రై అనుకోవాలి. ఇంకా స్టవ్ ఆపడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. నేను గరం మసాలా పేస్ట్ అయితే చేయలేదు కాబట్టి గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇంకా చివరిలో గరం మసాలా పౌడర్ చల్లితే కనుక ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ఎండుమిర్చి వేసి ఫ్రై చేసాం కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఆ స్పైసీనెస్ తగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలతో చేసాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ కూడా తగ్గుతుంది. అలాగే టేస్ట్ కూడా మరింత పెరుగుతుందండి. తప్పకుండా మనం స్టవ్ ఆపడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా ఫ్రైకి మరింత టేస్ట్ అయితే వస్తుంది. అలాగే మీ దగ్గర కొత్తిమీర అనుకుంటే చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎండుమిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రైని మీరు కావాలంటే డైరెక్ట్గా రైస్తో కలుపుకో తినచ్చు, బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా చికెన్ ఫ్రై చేసి పెట్టే కన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు కదా. అలాగే తప్పకుండా ఒక్కసారైనా ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను అందుకే ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.